సికందర్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 30 మార్చ్ 2025. ఇది ఏ పండుగ రోజు అంటే ఉగాది పండుగ రోజున విడుదలైంది సినిమా. సికందర్ అనే టైటిల్ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ సినిమా కష్టాలు సినిమా ఎండ్ వరకు కొనసాగాయి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ లాంటి యాక్షన్ హీరోకి అతనికి ఇమేజ్కి ఏ రకంగా కూడా సరిపడని సబ్జెక్టుతో చేయడం మొదటి సినిమా కష్టం స్టార్ట్ అవుతాయి. ఏఆర్ మురుగదాస్ లాంటి డైరెక్టర్, అంటే ఈ మధ్య ఏను శంకర్ మన పెద్ద శంకర్ ఏ రకంగా అయితే గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో దెబ్బతిన్నాడో అదేవిధంగా మేధావి డైరెక్టర్గా పేర్కొందినటువంటి ఏఆర్ మురుగదాస్ ఆ మధ్య స్పైడర్ అనే సినిమా మహేష్ బాబుతో ఒక పెద్ద ఫ్లాపు చవి చూసిన తర్వాత గజనీ లాంటి తీసినటువంటి సినిమా డైరెక్టర్ అయినా ఈ సినిమాకి తీసింది అనే విధంగా చేశాడు ఈ సినిమాని. సాజిద్ నడియాడ్ వాళ్ళ ప్రొడ్యూసర్ ప్రెజెంటేటర్ అయినటువంటి సినిమాకి ప్రీతం చక్రవర్తిను మరియు సంతోష్ నారాయణ మ్యూజిక్ ఇవ్వగా, అహ్మద్ ఖాన్ కొరియోగ్రఫీ చేయగా, నకాష్ అజీజ్ సింగర్ కాగా, షాన్ ఇంకో సింగర్ కాగా, పాటలు దేవ్ నాగిరి తదితరులు పాడగా, లిరిసిస్ట్ సమీర్ అంజాన్ రాయగా, వివేక్ హర్షన్ ఎడిటింగ్ వహించగా, ఈ సినిమాలో యాక్ట్ చేసింది సల్మాన్ ఖాన్తో పాటు సికందర్గా సల్మాన్ ఖాన్ చేయగా రష్మిక మందోనా, మరి మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ ఇప్పుడు. మరి ఆమె తెలుగు నుంచి వెళ్ళి యానిమల్, తర్వాత పుష్ప 2, తర్వాత 3వ సినిమాగా ఈ మధ్య వచ్చిన చావా, 3 బ్లాక్ బస్టర్లు వరుసగా కొడితే ఈమెకి బ్లాక్ బస్టర్లు ఏంటి ఒక ఫ్లాప్ కూడా ఇద్దామన్నట్టుగా సల్మాన్ ఖాన్ మరి ప్రమోషన్లో భాగంగా ఇద్దరికి లిప్ లాక్ లాంటివి కూడా ఎంత ప్రమోషన్ చేసినా కూడా సత్యరాజ్ లాంటి ఒక మేటి నటుడు ఒకప్పుడు విలన్గా చేసి 100వ రోజు లాంటి సినిమాల్లో విలన్గా చేసి ఆ తర్వాత హీరోగా మారి, శాస్త్రి లాంటి ఎన్నో సినిమాల్లో ఆయన హీరోగా చేసి, మరి బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో సుప్రసిద్ధమై ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి నటుడైన సత్యరాజ్ ఈ సినిమాలో మెయిన్ విలన్ వేషం వేశాడు రాజకీయ నాయకుడిగా. శర్మన్ జోషి హీరో ఫ్రెండ్గా ఇంపార్టెంట్, అంటే హీరో అనుచరుడిగా ముఖ్యమైన పాత్ర చేయగా, కాజల్ అగర్వాల్ కల్లో కూడా ఊహించినంత చిన్న పాత్ర ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్ర అయినా చిన్న పాత్ర పోషించింది. అట్లాగే ప్రతీక్ బబ్బరు, తర్వాత జతిన్ శర్మ, కిషోర్ వెన్నెల కిషోర్ కాకుండా మన కన్నడ కిషోర్ అంటారు కదా, కన్నడ కిషోర్ని ఈ సినిమాలో మెయిన్ ఇన్స్పెక్టర్ పాత్రలో రాణించాడు. కథగా చెప్పుకుంటే మొదటి కష్టాలు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి ఈ సినిమా కంటే సికందర్ అన్న పేరు దగ్గర. సికందర్ అన్న పేరు అంట సినిమాలోని పాత్రను చూసి సికందర్ అని పెట్టుకున్నారంట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన యాక్చువల్ రాజా. ఏంటి రాజా? ఒకప్పుడు మా సామ్రాజ్యాలు ఉన్నటువంటి రాజా, అటువంటి రాజా అనమాట. ఆస్థానాలు సంస్థానాలు ఉంటాయి కదా, అటువంటి రాజా. సరే, అటువంటి రాజా దగ్గరికి అరెస్ట్ చేయడానికి కన్నడ కిషోర్ వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరు జాగ్రత్త అని ఆయన భార్య ఏమని చెప్తుందంటే, జాగ్రత్త నీ వాహనంలో పోగలుతో లేదో అని భయగుర్తేసరికి మొత్తము ఆ పోలీసు యొక్క వాహనాన్ని చిందరబందర చేసేసి ముక్కలు ఏ పాటు కాపాడు తీసేసి వీళ్ళ కారులోనే దిగబెట్టే పరిస్థితి. నువ్వు స్టేషన్కి పిలిచావని చెప్పి ఆయనే స్టేషన్కి వచ్చాడంటే అక్కడ ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ఉన్నాడు అక్కడ సికిందర్. ఆయన పేరు జానను ఒక పిలుస్తారు, సాజన్ ఆయన సంజయ్ అని పిలుస్తారు. తర్వాత మన సంజయ్ రామస్వామిది టైటిల్ గజనీలో సక్సెస్ అయిందని బహుశా సంజయ్ పెట్టుకున్నారేమో. మరి ఆ గజనీ మన మురుగదాస్ అయిపోయి కాసేపు రాజా, కాసేపు సంజయ్, కాసేపు సికందర్. సంజయ్ అని పేరు పెట్టుకున్నప్పుడు సికందర్ ఎందుకు పెట్టుకున్నాడు? సికందర్ అంటే సినిమాల పాత్ర ఇష్టమని పెట్టుకున్నాడంట. సరే, ఓకే, ఇది అయిపోయిన తర్వాత విమానంలో ఒక వ్యక్తి తప్పు పని చేసినప్పుడు అతన్ని కొడతాడు. అతను దెబ్బతిన్నటువంటి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ సత్యరాజ్, గుండుతో ఉంటాడు, అతని కొడుకు. సత్యరాజ్ మాత్రం భాష మన హిందీలో అయినా కూడా అద్భుతంగా రాణించాడు. సో కాజల్ 35 ఏళ్ళ యువతిగా నటించింది. అయితే ఇందులో కళ్ళు, హార్ట్, లంగ్స్ దానం మీద కథ సాగుతుంది. ఈమె అనుకోని ప్రమాదంలో రష్మిక మందోన చనిపోతే ఆమె అంతకుముందు అవయవాల డొనేషన్ ఇస్తుంది, ఆమె అవయవాల్ని దానం చేస్తుంది, అవయవ దానం. అవి ఎవరికి చేరుకున్నాయి అని చెప్పి హీరో ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అంటే వాళ్ళని చూడాలనుకుంటాడంట. ఆ కాజల్ అగర్వాల్కి ఏమో కళ్ళు పేరుతాయి, ఇంకొక అమ్మాయికి ఏమో హార్ట్, ఒక పిల్లాడికి ఏమో హార్ట్ చేరుతుంది, తర్వాత ఇంకొక అమ్మాయికి ఏమో లంగ్స్. అయితే ఆమె లంగ్స్కి ప్రియుడు వద్దంటుంటే ఆ ప్రియుడిని కొట్టి తీసుకొచ్చి కలుపుతాడు. ఈ పిల్లాడేమో మురికివాడలో ఉంటే అతను చెస్ట్ దెబ్బతినకుండా మురికివాడలో ఉంటే అతను ఏమనుకుంటాడంటే నా కొడుకు ఇతన్ని కొడుకునే ఉండరా, అందుకే నన్ను వదిలిపెట్టేశాడు, ఇప్పుడు కావాలనుకుంటున్నాడని అనుకుంటాడు. కానీ లాస్ట్కి తెలుసుకొని సార్ అని చెప్పి బాధపడతాడు. అయితే చేసింది అమ్మాయి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ బాడీ ఫీచర్స్ చూస్తుంటే అమ్మాయిలాగా అనిపించింది, ఆ పాప లాగా అనిపించింది ఆ బాబు పాత్ర.
సరే మొత్తానికైతే ఆ పాపను బాబు చేసిన పాత్ర మాత్రం చాలా అద్భుతంగా చేసిండు ఆ బాబు పాత్రని. ఆ తర్వాత అతను నన్ను కాదు ఇక్కడ 6,000 మందికి చేయిస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటారని బిష్మిచ్చి కూర్చుంటే, చూసావా మా రష్మిక మండోన హృదయమే ఈయనకు బాబుకు వచ్చింది అని చెప్పేసి అందరికీ చేయిస్తాడు. దానికోసం ఫారెన్ నుంచి ఫస్ట్ ఏమో ఆన్లైన్లో డాక్టర్ దగ్గర ఇది తీసుకున్న అటువంటిను మొత్తం ఫారెన్ తీసుకొస్తే ఈ అడ్డుకునే ప్రయత్నాలు, ఓహో ఇతని భార్య కళ్ళు, లంగ్స్, హార్టు బతుకున్నాయా వాటిని అడ్డుకుంటానని చెప్పి విలన్ మూర్ఖంగా ప్రవర్తించడము, అది సత్యరాజ్ లాంటి మేటి నటుని అంత దిగజారే పాత్రకు పెట్టుకోవడము, తర్వాత రష్మిక మండన్ లాంటి ఇవాళ స్టారు కళ్ళకు అద్దుకునే బంగారం లాంటి హీరోయిన్ని చంపేయడం కథలో, ఆమె మళ్ళీ మధ్య మధ్యలో వచ్చినట్టుగా మన 7/G బృందం కాలి షార్ట్స్ లాగా అతను మధ్యలో కలిసినట్టుగా గజనీలో సంజయ్ లాగా ఇతను మారడము, ఇక వచ్చి అందరికీ సేవలు చేసి అంతా మంచి చేయాలని చెప్పేసి అతనున్న సంపాదన అంతా పంచుకుంటూ పోవడము, అక్కడ మురికివాడలో బొంబే మురికివాడలో చెత్త అంతా డంప్ చేస్తుంటే ఆ డంపింగ్ యార్డ్ని కొనేస్తే ఆ విలన్ను నాకు వ్యాపారం వస్తే ఇంత అంటే నీకు తీసుకొచ్చిన డబ్బు తీసుకోపో అని చెప్పేసి చెప్పడము, క్యాబుల్లో ప్రయాణం చేస్తూ క్యాబ్ డ్రైవర్కి లక్షలు ఇచ్చేయడము, అతను నేను ఫ్రీగా నేను డౌన్ కూడా నేను వెయిటింగ్ ఛార్జ్ లేకుండా చేస్తానని చెప్పడము, ఇలాంటివన్నీ సన్నివేశాలతోటి సరదాగా సాగిపోతుంది కథ. కానీ ఎక్కడ దెబ్బతింటుందంటే మనకి ఇంత పెద్ద మనిషి అతను అవయవదానం చేసినటువంటి దీనికి ఎందుకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తిరిగిపోతారని శర్మన్ జోషి లాంటి నటులు ఉన్నా కూడా, భూమిక లాంటి మన కాజల్ లాంటి నటిమణులు ఉన్నా కూడా, రష్మిక మండన్ లాంటి మంచి స్టార్డమ్ మంచి చక్కటి ఫిజిక్ ఉన్న హీరోయిన్ని వాడుకోకుండా లాస్ట్ పాట ఒక సాంగ్ ఒక్కటే పెట్టి వీళ్ళిద్దరి మధ్య అక్కడ దెబ్బ తీసుకున్నాడు. అది అప్పటికే సినిమా అందరూ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నప్పుడు మంచి పాట ఒకటి పెట్టాడు లాస్ట్లో. సో సికిందర్ టైటిల్ సాంగ్ స్టార్టింగ్ ఒకటి చూపించుకొని లాస్ట్లో ఆ సికిందర్ని వాడుకోవడము, అది అక్కడక్కడ పాటలు వాడుకోవడము, రష్మిక లాంటి హీరోయిన్ని కరెక్ట్గా వాడుకోకపోవడం మురుగదాస్ చేసిన పొరపాటుగా చెప్పుకోవాలి. అట్లాగే ఈ కరుణరసాత్మకమైన పాత్రలాగా ఆ భార్యకి ఇచ్చినటువంటి కళ్ళు దీన్ని ఇడిచిపెట్టేసి ఆ సభలో సత్యరాజ్ ఎక్కడో సభలో ఉంటే ఆ సభ దగ్గరికి ఇంత పెద్ద మనిషి ఓ చిన్న టాక్సీలు ఎందుకు వెళ్తున్నాడు, అది ఏ చర్య చేస్తున్నాడు, మతి భ్రమించి అతను భార్య చనిపోయినందుకు మతి భ్రమించి ఇవన్నీ చేస్తున్నాడా, ఆ కళ్ళు దగ్గర ఉన్నవి అక్కడికే కొన్ని రోజులు ఉంటాడు, ఈ కాజల్ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటే వాళ్ళ పండితులు వాళ్ళు అనుమానపడి ముందు వాంటెడ్ లిస్ట్లో చూసి తను తీవ్రవాది ఆటంకవాది అంటే తీవ్రవాది అనుకొని ఉగ్రవాది అనుకొని భయపడతారు. సో వాళ్ళకి అసలు విషయం చెప్పి వాళ్ళ బంధువు ఒక అతను ఇతను అందుకు కాదు వాళ్ళ భార్య కళ్ళు నీ దగ్గర ఉన్నాయని, తర్వాత వాళ్ళ భార్య అంటే నిన్నే ప్రేమిస్తా సినిమా చూసినట్టున్నాడు ఏఆర్ మురుగదాసు, నిన్నే ప్రేమిస్తా కొంచెం మరి ఇందాక చెప్పినట్టు 7/G బృందం అని కొంచెం అతను వచ్చిపోతున్నట్టు అమ్మాయి, అట్లా ఇంకా కొన్ని సినిమాలు తెలుగు సినిమాలు చాలా అక్కడక్కడ మనకు ఛాయలు కనిపిస్తాయి ఈ సినిమాలో. సో అట్లా ఎన్నో సినిమాల కలయిక ఆలోచనలు అన్నీ కలిపి ఈ యొక్క అవయవదానం మీద కథ, అంటే భార్య అవయవదానం చేసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికి వెళ్ళి ఈ అమ్మాయి లవ్ ఇదైతే మనకు ఇది ఎక్కడ కనబడుతుంటే అమ్మ నాన్న తమిళ అమ్మాయిలా కనబడుతుంది. వాళ్ళ చెల్లెల పాత్ర అంటుంది నాకెందుకు అది ఎందుకు పట్టించుకున్నాడు, సుబ్బరాజుని తీసుకొచ్చి తన్ని రవితేజ పట్టుకొచ్చేటువంటి క్యారెక్టర్, అది జిమ్కి వెళ్ళి కొట్టేటువంటి క్యారెక్టర్, అక్కడ జిమ్లో వెళ్ళి ఫైట్ చేసేది ఒక ఫైట్ క్రియేషన్ కోసం తప్ప అన్నట్టుగా ఉంటుంది. అవన్నీ చేస్తే దీంట్లో సోషల్ మీడియాలో ఒక జోక్ వచ్చింది. అదేంటంటే సికిందర్ టికెట్ ఒకడు కారులోంచి దొంగిలించి 2 టికెట్లు తీసుకెళ్ళిపోయాడు, తర్వాత అద్దం పగలగొట్టి మరి 4 టికెట్లు పెట్టిపోయాడు అని చెప్పేసి. ఆ రకంగా సినిమా ఉందా అంటే ఆల్మోస్ట్ మరి మురుగదాస్ లాంటి డైరెక్టరు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో అంటే ఏదో గొప్పగా ఊహించుకున్న వాళ్ళకి అలాగే అనిపిస్తుంది సినిమా. తర్వాత ఇంకోటి ఏంటంటే మా హీరో మైనస్ పాయింట్లు ఎప్పుడు సినిమాలో కనబడకుండా ఉండాలి. ఈ సినిమాలో హీరో పొట్టిగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలుసు సల్మాన్ ఖాన్, కానీ చాలా సినిమాల్లో పొట్టిదనం కనబడకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈ సినిమాలో కావాలని అన్ని షాట్లలో మీరు గమనిస్తే ఇతని మీద పక్కకున్న జోషితో సహా మనం పొట్టిగా కనబడేటువంటి ప్రయత్నం చేశారు. సల్మాన్ ఖాన్ విలన్ ముంగడ కానీ ఎవరి ముంగడ తీసుకున్నా కూడా శర్మన్ జోషి దగ్గర కానీ ఈవెన్ రష్మిక మందకన్న తప్ప మిగతా అందరి దగ్గర పొట్టికి కనబడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇంకా లావు కూడా కావడంతో ఇంకా పొట్టికి కనబడుతున్నాడు. ఏదో పార్కింగ్ వస్తే మనం ఎలా కుంగిపోతామో అలా సల్మాన్ ఖాన్ని పొట్టిగా డిగ్లామర్గా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇక ఆ పాత్ర లాస్ట్కి సత్యరాజు విలనీని అడ్డుకుంటా అంతా మంచి చేసుకుంటావు అంటూ ఆ డంప్ యార్డ్ జాగా కొనుక్కోవడము, ఆ తర్వాత ప్రజలకు అంతా మంచి చేస్తూ 6,000 ఆపరేషన్లు చేయించడం, డాక్టర్లను విదేశాల నుంచి రప్పించి ఆపరేషన్ చేయించడము, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మంగళసూత్రాలు ఉంటే తాకట్టు విడిపించి భర్తతోటి తాళి కట్టించే చూడు కనీసం తాళి కట్టేటువంటి భర్త నీకు దొరికిండు వాళ్ళ అదృష్టం నీకు అని చెప్పడం, ఇలాంటి డైలాగ్స్ వర్షన్ అంతా కూడా చాలా క్లాస్గా చేసుకున్నా కూడా రష్మిక మందన్న ఇతని మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపదు, తర్వాత ఆమె చచ్చిపోవడంకు కథకి ఏ రకం ఇది ఉంటుంది, ఆ తర్వాత ఆమె ఆశయ సాధన కోసం బతికేటువంటి క్యారెక్టర్ అక్కినే నాగేశ్వరరావు లాంటి క్యారెక్టర్ సల్మాన్ ఖాన్ లాంటి ఒక యాక్షన్ హీరో చేస్తే జనాలు తట్టుకోగలరా అనేది ఏఆర్ మురుగదాస్ ఎందుకు ఊహించలేకపోయాడు. స్టాలిన్ లాంటి సినిమాలు తీసిన అతను ఎందుకు మరి ఇట్లా ఈ రకంగా ఆలోచించకపోయాడు. గజనీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన మురుగదాస్ సినిమానేనా ఇది అని అనిపించే విధంగా సికిందర్ ఉంది.
సో ఈ సినిమా కాకపోతే కొంచెం ఏదో డిఫరెంట్గా నావెల్టీగా రెగ్యులర్ బాణీలో కాకుండా వేరే బాణీలో పోవాలి అనుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. సో ఇందులో పర్ఫార్మెన్స్ ప్రకారంగా మళ్ళీ రష్మిక మందోనే పై చేయి డబ్బింగ్తో సహా సొంతంగా చెప్పి తనదంటూ ఒక పై చేయి చూపించుకుంది. అట్లాగే కాజల్ అగర్వాల్ ఉన్న చిన్న పాత్ర అయినా ఆమె స్థాయి పాత్ర మాత్రం 100% కాదు, అయినా ఆ పాత్రలో మెప్పించింది ఆమె. ఆ తర్వాత శర్మన్ జోషి, ఆ తర్వాత మనకి సినిమాలో విలన్గా చేసిన సత్యరాజ్ చాలా అద్భుతంగా చేశాడు. డబ్బింగ్ కూడా ఆయన చెప్పినట్టుగా అనిపించింది మనకి. సత్యరాజ్ డబ్బింగ్ అవునా కాదా తెలియదు కానీ మొత్తం ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా అద్భుతంగా చేశాడు. సో ఫిజికల్గా కూడా గుండు అంతే ఆ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా కనిపించడం గ్రేట్ సత్యరాజ్ది. సో మొత్తానికి ఏంటంటే తల్లిదండ్రులు చేసిన వాళ్ళు ఎవరు అత్తమామలుగా చేసిన వాళ్ళు, మామ వద్దంటాడు ఉద్యోగానికి కోడలికి కాజల్కి, అలాంటివన్నీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యే విధంగా చేసుకొని రష్మిక మండోన గ్లామర్ని ఎక్కడ వాడుకోకుండా జాగ్రత్తగా సినిమాని మాస్ పీపుల్కి అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యుడయ్యాడు ఏఆర్ మురుగదాస్. సో మొత్తానికి క్లాస్ సినిమా తీద్దాం అనుకుని ఒక ఏదో కొంచెం సెంటిమెంట్ పండుతుంది అనుకుని ఆ లెవెల్లో పిల్లాడి సన్నివేశాలు పెట్టి దగ్గర మొత్తానికి ఏదో ఆ పిల్లాడు మా నాన్ని నన్ను వద్దనుకున్నప్పుడు వదిలేశాడు, ఇప్పుడు కావాలనుకుంటున్నాడు అని ఆ మూర్ఖంగా అనుకుని ఆ తర్వాత రియలైజ్ అయ్యే ఒక సీన్ తప్ప ఈ సినిమాలో ఇంకెక్కడ కూడా మనం కనెక్ట్ కాము సీన్లకి. సో అట్లా ఉంటుంది సికందర్ సినిమా. ఓవరాల్గా ఏంటంటే ఇతను ఎందుకు మురికివాడలు వెతుక్కుంటూ వెళ్తాడు, వాళ్ళందరి కోసం ఏం చేస్తారంటే భార్య కోసం అని అన్ని అతను తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ రకంగా దొరుకుతుంది విలన్స్కి. ముందు వీళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఖరాబ్ చేశారని చెప్తారు. ఈమె కోసం అందరి ఇన్ఫర్మేషన్ ఎందుకు పాడు చేసే హక్కు హీరోకి ఎలా వస్తుంది, సికందర్ అనే పేరు ఎందుకు, ఆయన ఒక రాజా, ఆయన సికందర్ అనే పేరుని ముస్లిం పేరుని ఎందుకు పెట్టుకుంటాడు అంటే సినిమా పాత్రలు పెట్టుకుంటాడు అనేది సహేతుకంగా అనిపించదు మనకి. ఏదో ముఖాదర్గా సికందర్ చూసి అందులోంచి సికందర్ అని పెట్టాడు అనగానే జనాలు నమ్మేస్తారా? సో ఇట్లాంటిది కరెక్ట్ క్లారిఫికేషన్ లేకుండా ముందుకెళ్ళిన సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవాలి సికందర్ని. సో టైటిల్ దగ్గర నుంచి దెబ్బతిన్నటువంటి ఈ సినిమా సన్నివేశాల పరంగా కానీ తర్వాత లాజిక్ పరంగా కూడా ఎక్కడ కూడా అంతా కూడా నేల విడిచి సాము చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది సినిమా మొత్తం కూడా. సో బొంబాయి వాడలో ఏ రకంగా ఉంటుంది, అక్కడ మురికి వాడలు ఏ రకంగా ఉంటాయి, డంపింగ్ యార్డ్లు ఏ రకంగా ఉంటాయి, ఇవి మాత్రం ఎక్కువ ఫోకస్ చేసి సన్నివేశాలు కూడా ఎట్లా వస్తాయి అంటే కనీసం షార్ట్ ఫిల్మ్లో కూడా మనకు 1 by 1 సీన్స్ మనకు అర్థమవుతాయి, కనెక్ట్ అవుతుంటాం. స్టార్టింగ్ అయితే మరి ఫస్ట్ అమాచ్యూర్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఒక చిన్న సినిమా తీస్తే ఎట్లుంటుందో అట్లా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ ఉండడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి అన్ని హిందీ నేటివిటీ కోసం అతను ట్రై చేసి అటు ఇటు కాకుండా చెప్పాడు, లేకుంటే నాకు అర్థం కాకుండా వెళ్ళిందా అర్థం కాదు. కొన్ని విధాల సన్నివేశాల్లో చూస్తుంటే గాఢత కనిపించదు. అట్లాగే సల్మాన్ ఖాన్ రష్మిక మండన కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫాదర్ కూతురు లాగా ఉంటారు. అక్కడ ఒక మాట అంటుంది, నేను ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా అని అంటుంది, కానీ మరీ ముదురుగా ముఖం కూడా నల్లబడిపోయి మరి రష్మిక తెల్లగా కనబడుతుంటుంది. ఆ పక్కకు నల్లగా కండలతోటి ఒక పెద్ద ఇద్దరు తండ్రి కూతుళ్ళు అంటే నమ్మే విధంగా వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ ఉంటుంది. అది కూడా నప్పలేదు ఇద్దరు కాంబినేషను. సో సల్మాన్ ఖాన్ అక్కడ ఏజ్ కూడా మంచిగా కనబడుతుంది, స్పష్టంగా 60లో దగ్గర పడ్డాడు అతను. సో అది స్పష్టంగా కనబడుతుంది. సో ఆ ఏజ్ గ్యాప్ ప్లస్ ఈ కథకి ఆయన తీసుకున్నటువంటి ఇవి మిగతా పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగానే చేసినా కానీ పొట్టిగా కనబడడం ఒకటి, తర్వాత నల్లగా కనబడడం 2, మూడోది ఏంటంటే ఇతను ఏదో కొంచెం కోల్పోయినట్టుగా అందులో ఏదో డ్రామా మిస్ అయినట్టుగా కనబడుతుంది అతని పర్ఫార్మెన్స్. అదంతా కూడా ఏజ్ గ్యాప్ కూడా వీళ్ళిద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనబడింది, తన్నొచ్చినట్టు కనబడింది ఇంకా మాట్లాడితే. సో ఆ రకంగా ఏఆర్ మురుగదాస్ ఇది. తర్వాత మ్యూజిక్ వచ్చేసి కొద్దిలో గొప్ప లాస్ట్ పాట బాగున్నా కూడా ఎన్ టైటిల్స్ అప్పటికి జనాలు ఉంటే కదా థియేటర్లో, సో అప్పటిదాకా ఉండేలాగా ఉంటే కనుక సమీర్ రంజాన్ రాసిన పాటలకి మన మంచి సంగీతానికి కొంచెము రెస్పాన్స్ కాగలిగితే ప్రీతం చక్రవర్తి తర్వాత సంతోష్ నారాయణల సంగీతం చివరిలో మనకు కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఇదండి ఈ సినిమా యొక్క తీరుతెన్నులు. సో సాజిద్ నడియాడ్వాల్ లాంటి ప్రముఖ నిర్మాత, ఏఆర్ మురుగదాస్ లాంటి ఒక ప్రముఖ దర్శకుడు, సల్మాన్ ఖాన్, రష్మిక మందోన ఇప్పుడు హార్ట్ థ్రోబ్ ఆఫ్ నేషన్, ఆమె అటువంటి సక్సెస్ఫుల్ హీరోయిన్కి తొలి ఫ్లాప్గా హిందీలో చెప్పుకోదగ్గ సినిమాగా తయారైనటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.